క్రైస్తవ్యంలో హెరసీ అనగా దుర్బోధ. ఇవి మొదటి శతాబ్దంలో సంఘములో ప్రవేశించి ఎప్పటి వరకు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఒక పాట త్రిత్వమ ఏకత్వం మీద రిలీజ్ అవ్వబోతుంది. దానికి జవాబుగా పాట ద్వారా ఒక సత్యాన్ని మీకు చెప్పాలి. ఏది దుర్బోధ, ఏది నిజం, చివరిలో నిజమైన బోధ కోసం చెప్పడం జరిగింది. చూసి గ్రహించండి. థ్యాంక్ యూ. దేవుడని కుమారుడు దేవుని సృష్టి అని పరిశుద్ధాత్మక శక్తి అని కాదిది లేఖన సత్యం యోచించు దేవత్వ మర్మం గ్రహించు లేఖన సారాంశం. కుమారుడే పరిశుద్ధాత్ముడని పరిశుద్ధాత్ముడే తండ్రి అని కాదిది లేఖన సత్యం యోచించు దేవత్వ మర్మం గ్రహించు లేఖన సారాంశం. తండ్రొక దేవుడని కుమారుడు ఒక దేవుడని పరిశుద్ధాత్మక దేవుడని కాదు ముగ్గురు దేవుళ్ళు యోచించు దేవత్వ మర్మం గ్రహించు లేఖన సారాంశం. ముగ్గురొక దేవుడని నిత్యులుగా ఉన్నారని నిత్యత్వము నుండి ఉన్నారని ముగ్గురొక దేవుడని సమానులుగా ఉన్నారని ఏకకాలంలో ఉన్నారని ఇదే లేఖన సత్యం యోచించు దేవత్వ మర్మం గ్రహించు లేఖన సారాంశం.